ఖురాన్ యొక్క సందేశం నిన్న నేను మొదలుపెట్టినటువంటి అంశాన్ని ఈరోజు పూర్తి చేస్తాను. దివ్య ఖురాన్లో 61వ అధ్యాయంలో మనము 7వ వచనాన్ని 7వ వాక్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాము. వమన్ అజ్లము మిమ్మన్ ఇఫ్తర అలల్లాహిల్ కజిబ వహువ యదుఉ ఇలల్ ఇస్లాం వల్లాహు లా యహ్దిల్ కౌమల్ జాలిమీన్. దైవ ధర్మము అందజేయబడుతున్నప్పటికీ కూడా, దైవం యొక్క మార్గము ప్రస్తుతం చేయబడుతున్నప్పటికీ కూడా, సర్వమానవాళికి అది అందజేయబడుతున్నప్పటికీ కూడా, ఎలాగ అందజేయబడుతుంది? ప్రవక్తల ద్వారా, వారికి ఇచ్చినటువంటి గ్రంథాల ద్వారా దైవం మానవాళికి ఆయన యొక్క మార్గం ఏమిటి, ఏ పద్ధతిని అనుసరిస్తే వారు దైవానికి చేరువవుతారు, స్వర్గానికి అర్హులవుతారు, నరకం నుండి దూరంగా వెళ్తారు అన్నది ప్రపంచంలో మానవులందరికీ కూడా ఆయన తెలియపరచడం జరిగింది, ప్రస్ఫుటం చేయడం జరిగింది. ఇది ఎంత మాత్రం కూడా ఒక గోప్యంగా లేకపోతే మర్మము ఎంత మాత్రం కూడా కాదు. దైవధర్మం అనేది, దైవధర్మము చాలా క్లారిటీతో ఉన్నది. ఏ విధంగా అయితే మబ్బులు లేనప్పుడు మనం సూర్యుడిని ఎంత స్పష్టంగా చూడగలుగుతామో అంతే స్పష్టంగా దైవధర్మం కూడా ఉన్నది. అయితే మనము అర్థం చేసుకోకుండా అది వేరు లేకపోతే ఇది వేరు అని మనము భావించి దానికి దూరం అవుతున్నాము. దానికి కారణం మనము గాని దైవం ఎంత మాత్రం కూడా కాదు. దైవం తన బాధ్యతగా మానవాళ్ళందరికీ కూడా మార్గాన్ని చూపించేశాడు. ఈ విధంగా దైవధర్మం ఏది? సృష్టికర్తకు మాత్రమే లొంగి జీవితం గడపడం, ఆయనకు సంపూర్ణంగా విధేయత చూపించడం. ఏమండి, దీన్ని సనాతన ధర్మం అని, వేద ధర్మం అని, ఇస్లాం అని రకరకాల పేర్లతోటి మనం పిలుచుకున్నాం. ఓకే, అలాగా స్పష్టంగా సందేశం అందజేయబడుతున్నప్పటికీ కూడా దైవంపై అపనిందలు వేసేవాడు. ఏమని వేస్తాడు? నాకు మార్గం చూపించలేదనో, లేకపోతే నా ఇష్టం వచ్చినట్టు నేను జీవితం గడుపుతాను, లేకపోతే దైవం అసలు ఉన్నాడా లేదా, ఈ సృష్టికి కర్త ఉన్నాడా లేదా, ఉంటే నాకు కంటికి కనిపించడేంటి అని కొంతమంది, మరికొంతమంది తమకు నచ్చినటువంటి వారిని దైవం యొక్క స్థానాలుగా ఇచ్చేయడం. ఇంత గొప్ప మనిషి మానవుడు ఎంత మాత్రము కాడు అని చెప్పేసి దైవం యొక్క స్థానాన్ని ఇవ్వడము. ఏదో కొన్ని అద్భుతాలు ఎవరైనా చేసినట్లయితే వారికి దైవం యొక్క స్థానం ఇవ్వడము. ఈ మనిషి చేసుకున్నటువంటి పొరపాటు, తప్పులు, పాపాలు ఇవన్నీ కూడా దానికి దైవంతో ఎంత మాత్రం కూడా సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ ఇది దైవం స్పష్టంగా సందేశం అందజేసినప్పటికీ కూడా అపనిందలు మోపుతుంటాడు. నాకు సరిగ్గా మార్గం చూపించలేదు, లేకపోతే నాకు ఇది కరెక్టు అది కరెక్టు అని చెప్పేసి. దానికి దైవం యొక్క బాధ్యత అంత మాత్రం కూడా కాదు కదా. కాబట్టి ఈ విధంగా సృష్టి ప్రభు తెలియజేసే విషయం ఏమిటంటే, ఇటువంటి దుర్మార్గులకు దైవం ఎంత మాత్రం కూడా సన్మార్గాన్ని చూపించడు. అంటే ఎందుకు చూపించడు? కారణము, ఇంతగా ప్రస్ఫుటం చేయబడినప్పటికీ కూడా నేను కళ్ళు మూసుకుంటాను, నా చుట్టూ ఉన్నటువంటి వెలుగు నేను చూడను అన్న వారిని మనము ఏదైనా చేయగలుగుతామా? గుర్రాన్ని మనము నీటి వరకు తీసుకువెళ్ళగలం కానీ తాగించగలుగుతామా? లేదు కదా. కాబట్టి ఈ విధంగా మనిషికి దైవం ఇచ్చిన పరీక్షది. నీ కళ్ళు తెరిచి చూడు, ఏదైతే సన్మార్గమో దాన్ని స్వీకరించు. నేను కళ్ళు తెరవను, నాకు ఇదే కరెక్టు, నేను అనుకున్నదే కరెక్టు అనుకున్నామంటే మనం ఏదైనా చేయగలుగుతామా? అదే విషయాన్ని దైవం ఇక్కడ తెలియదు.